శుక్రవారం బైబిల్ తరగతి ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభువా. నీ ప్రేమ చేతను కృప చేతను గడిచిన దినాలన్నింటిలోనూ మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దీవించి ఆశీర్వదించడానికి మీరు ఎక్కడ చాటును భద్రపరచుకుని సురక్షితంగాను క్షేమంగాను మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించిన విధానం బట్టి మరొకసారి వేవేల స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటూ శుక్రవారం బైబిల్ తరగతి ప్రారంభించుండగా కృప చూపించండి, సహాయం అనిపించిన తండ్రి. చేరు వచ్చిన కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి మా ప్రభావ. అధ్యాయాన్ని వివరించుండగా కృప చూపించండి. మీ యొక్క ఆత్మ సహాయాన్ని నడిపింపులు మా అందరికీ అనుగ్రహించి శ్రేష్టమైన సంగతులు తండ్రి వివరించుండగా మీ యొక్క ఆత్మ నడిపింపులు మా అందరికీ అనుగ్రహించి నడిపించండి. ఈ బైబిల్ తరగతిని అంతటి మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువును ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రిపర్లో గొప్ప తండ్రి. బైబిల్ తరగతిలో భాగంగా కీర్తన పాడుకుని తండ్రి దేవుని స్తుతించుకున్నామండి. ముందుగా చిన్న గీతల పుస్తకం నుంచి మరి కీర్తన పాటలో మరి సహకరించాలి. లెక్కింపలేని స్తోత్రములు 11వ కీర్తన పాడటానికి మరి రావాల్సిందిగా ప్రభు ప్రయత్నం చేస్తాను. రావాలి. లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఆకాశమహాకాశముల్ వాడియందున్న సర్వమును భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. అడవిలో నివసించువన్నీ సుడిగాలియు మంచును భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్.
63 వచ్చేది పాడుకుంటాం. ప్రేమ యేసుని ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతించును కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపోవును ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది బంధు మిత్రుల యందు వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరముగావు తరిగిపోవును క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ
ఇంతవరకు మరి కీర్తన పాడుకుని తండ్రి దేవునికి తుదించుకున్నామండి. గడిచిన బైబిల్ తరగతిలో మనం నేర్చుకున్న అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కడున్నాం మనం? నెహెమ్యా గ్రంథం. నెహెమ్యా గ్రంథంలోనే మొదటి అధ్యాయం అయినట్టుంది. నెహెమ్యా గారి గురించి నేను ఇంట్రడక్షన్ అంటే ప్రారంభంలో చాలా విషయాలు చెప్పాను. జ్ఞాపకం ఎవరికన్నా? నెహెమ్యా అసలు ఎవరు? అవును, అసలు మామూలు బేసిక్గా ఎలాంటి వ్యక్తి? కామన్ మ్యాన్, అంటే సామాన్యమైన వ్యక్తి. అంటే చెరకు వెళ్ళిన వారిలో కూడా ఈయన కూడా ఉన్నాడు. సో ఈయన చెరకు వెళ్ళిన వారిలో రాజుల దగ్గర అంటే బానిస బతికే. సో అలాంటి వారిలో ఈ నెహెమ్యా గారు కూడా ఒకడు. ఈయన చేసే పని ఏంటని చెప్పాను? పాన్ దగ్గర అంటే రాజు గారికి గిన్నె అందించే ఉద్యోగం. అవునా? ఏం గిన్నె? గ్లాసు, ఏదన్నా. సో హెల్పరు. సో రాజు ఆస్థానంలో పనిచేయడం అనేది చాలా చాలా పెద్ద విషయం. అలాంటి పనిలో నెహెమ్యా గారు ఉన్నారు. మొదటి అధ్యాయం మనం చూసాం. మొదటి అధ్యాయంలో 11 వచనాల్లో మొదటి నుంచి 3వ వచనం వరకు ఏం ఏం చెప్పాను? ఏం కనపడుతుంది మనకి? యెరూషలేము గురించిన బట్టి వార్త. అవునా? ఈయనకి తెలుస్తుంది, ఎవరు? నెహెమ్యా గారికి తెలుస్తుంది. అలాగే 4 నుంచి చివరి 11వ వచనం వరకు నెహెమ్యా గారి ప్రార్థన ప్రార్థన కనపడుతుంది. సో 11 వచనాలు. సో మన నెహెమ్యా గురించి ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. అవునా? చెరకు వెళ్ళిన వారిలో ఈయన ఒకరు. ఈయన కామన్ మ్యాన్, అంటే ప్రవక్త కాదు, శాస్త్రి కాదు, ఎజ్రా గారి లాగా. సో కామన్ మ్యాన్. అంటే ఎజ్రా గ్రంథంలో మనం చూసింది ఏంటంటే 2 దఫాలుగా వచ్చినట్టు. చెర నుంచి విముక్తులైన వారిలో ఇజ్రాయేల్లో 2 దఫాలుగా వచ్చినట్టు కనపడతారు. అంటే 2 గుంపులు కనపడతాయి. ఈ నెహెమ్యా గారు ఏంటంటే 3వ గుంపుకి నాయకత్వం వహించినట్టుగా వాడిలా కనపడతాడు మనకి. సో ఈరోజు చూద్దాం. 2వ అధ్యాయము చదువుకుందాం. 2వ అధ్యాయంలో చూడండి. అటు తర్వాత అంటే ఆయన గిన్నె అందించే, అంటే వార్త విన్నాడో, రెండోదిగా దేవునికి ప్రార్థన చేశాడు. సో ఆయన చేసే పని గురించి మనకి వివరించాడు, చెప్పుకున్నాడు. నేను రాజు గిన్నె అందించు వాడినై ఉంటిని. సో అక్కడితో అయింది. సో అటు తర్వాత అన్నాడు 2వ అధ్యాయంలో ప్రారంభంలోనే. అటు తర్వాత అర్థహస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరం అంటే 20 సంవత్సరాలకి ఆయన ఏలుబడి, అంటే అర్థహస్త ఏలుబడి 20 సంవత్సరాల్లో నేసాను మాసం మందు. సో ఈ నేసాను మాసం ఈ నెల ఏ నెల అంటే ఆ నెల అంటే నీసాను, చెప్పాను కదా, అబీబు నెల, ఇవన్నీ ఏంటంటే యూదుల నెలలు. సో ఆ నెల అనమాట. సో నీసాను మాసం మందు రాజు ద్రాక్ష రసము త్రాగవలని చూచుండగా. అవునా? రాజు ద్రాక్ష రసము త్రాగవలని చూచుండగా నేను ద్రాక్ష రసం తీసుకొని రాజునకు అందించి తిని. సో ఎవరు చెప్తున్నారు? నెహెమ్యా గారు చెప్తున్నారు. రాజుకి ద్రాక్ష రసం కావాల్సిన టైంలో నేను రాజుకి ద్రాక్ష రసం తీసుకుని అందించి తిని. అందించేటప్పుడు నెహెమ్యా గారి మొహం ఎప్పుడులో లేదంట. నెహెమ్యా గారి మొహం ఎప్పుడులో లేదంట. నెహెమ్యా గారి మొహం ఎప్పుడో లేదంట. సో రాజు ఇట్టే కనిపెట్టాడు. రాజు ఇట్టే కనిపెట్టాడు అన్నమాట. సో చూడండి, అదే మనకు కనపడుతుంది. అంతకు పూర్వము నేనెన్నడును అతని ఎదుట విచారముగా ఉండలేదు. సో చూడండి, అంతకు పూర్వము నేను ఎన్నడను అతని ఎదుట విచారముగా ఉండలేదంట. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి? నీకు ఏ రోగం లేదు కదా, ఎప్పుడు ఉండేవాళ్ళం లేవేంటి నీవు అంటే రాజు చూడండి కనిపెట్టాడు. చూసారా? ఏంటో ఎప్పుడు ఉండే మొక్కలా లేదు. మనమన్నా అంతే కదా. ఈరోజు నగేష్ బాబు వచ్చాడు, రాగానే కదా ఏంటి ఎప్పుడు లేదు మొహం, కొంచెం డల్లగా ఉంటాం ఏంటి. సో ఫేస్ రీడింగ్ బట్టి కొంచెం చెప్పేస్తాం మనం. మరి నీ హృదయం ఏదో బాధ ఉంది అని వెంటనే నేను అన్నాను. ఆ బాధ ఏంటో అడిగి తెలియదు, నాకు తెలియదు, అడిగి తెలుసు. సో డల్లగా ఉన్నాం ఏంటంటే అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఈరోజు శ్రీవిద్య ఉంది ఏంటి చెప్పేస్తాం, అడిగేస్తాం. ఏంటి డల్లగా ఉన్నాం? సంగీతం ఉంది, ఏంటి డల్లగా ఉన్నాం? ఎక్కడో ఆలోచిస్తున్నాం ఏంటి, ఇక్కడ లేవా అంటాం. ఎందుకు? మొహం చూసి, ఆ మొక్క అవలికలను చూసి. అవునా? అడుగుతాం.
సో రాజు గారికి కూడా అట్ ది సేమ్ టైం ఆయన కూడా నెహెమ్యా గారి మొహం చూడగానే నిన్న మొన్న చూసిన మొహంలో లేదు నీది, ఏమైంది అని అడిగాడు వెంటనే. చూడండి, నేను ఎన్నడూ అతని ఎదుట విచారముగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారముగా ఉన్నదేమి అని అడిగినప్పుడు, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా, నీ హృదయంలో ఏదో బాధ ఉందే, అందువల్లే నీ మొహం అలా ఉందని రాజు నెహెమ్యాతో అన్నప్పుడు, చూడండి నెహెమ్యా గారి మాటలు చూడండి. ఆ? ఆ, ఇంకేమన్నాడు, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగిందని నాతో అనగా, నేను మిగులు భయపడి, ఎందుకంటే రాజు అలా అనగానే భయం వేస్తే ఎవరికన్నా, అమ్మో రాజు గారు ఏంటి ఇలా అన్నారు, ఆ, నాకేమైనా శిక్ష ఏమి విధింతారా, ఎందుకంటే పేల మొహం వేసుకుని పేలవంగా ఉండకూడదు, హుషారుగా ఉండాలి రాజు దగ్గర, అవునా. నీరసం మొహం వేసిన ఏదో రోగిష్ఠుడి దగ్గర ఉంటే రాజు కోపం వస్తుంది, అవునా. మళ్ళీ ఏమో తీసుకెళ్ళి చేసాలు అన్నాడు అనుకోండి, ఇంకేమీ ఉండదు. సో మనకు హృదయంలో ఎంత బాధ ఉన్నా పైకి నవ్వుతూ ఉంటాం. సో యాక్ట్ చేయాల్సిందే, నీకు ఎన్ని బాధలు ఉన్నా ఏదన్నా కానీ రాజుగా నువ్వు తృప్తిపరచాల్సిందే. సో ఆ స్థానంలో అలా ఉంటుంది. నీకు ఇంట్లో ఎన్ని గొడవలు ఉన్నాయి, ఇంట్లో నీకు భార్య ఎన్ని గొడవలు ఉన్నాయి, ఆ స్థానంలో వచ్చేప్పుడు అన్నీ మర్చిపోవాలి. లేదంటే రాజు పాత్రలు అవుతాం, మళ్ళీ ఆయన కోపం తీసుకెళ్ళి చిరాకు వచ్చింది అనుకో, తీసుకెళ్ళి చేసాలు అనుకోండి, తీసుకెళ్ళి సింహాన్ బోల్ అన్నాడు అనుకోండి, ఇంకా అయిపోయింది కథం ఇంకా. సో అలా కాకుండా ఈయన భయపడ్డాడు, అందరూ భయపడినట్టు ఈయన భయపడ్డాడు నెహెమ్యా గారు. భయపడి చూడండి, నేను మిగులు భయపడి రాజు చిరంజీవి యోగును గాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి. సో పితరులు ఉండే సమాధులు ఎక్కడున్నాయి? యెరూషలేములో. సో నా పితరులుండే సమాధులు పట్టణం పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. సో నా సొంతూరు అలా నాశనం అయిపోతుంటే, నా సొంతూరు, నా ప్రాంతం, నా ప్రజలు అలాంటి స్థితిలో, నా దేవుని మందిరం స్థితి నేను అన్ని చూసి నేను ఎలా హ్యాపీగా ఉండగలను రాజుగారు? నాకు ఎలా ఉంటుంది? నేను మీ దగ్గర ఉన్నాను కానీ నా మనసంతా అక్కడే ఉంది అన్నట్టుగా మాట్లాడు. అనుకోండి అంతే, ఇక్కడే ఆలోచిస్తాం కానీ మనసంతా ఇంటి మీద ఉంటుంది, అవునా. నైట్ టైం వస్తాం కదా, అసలు దొంగలు పడి ఎక్కిపోతుంది కదా. సో మనం ఇక్కడ ఉంటాం కానీ కొంచెం అంతా ఫోకసింగ్ కొంచెం, అవునా, వెళ్తూ ఉంటుంది, పక్క వెళ్తూ ఉంటుంది. సో ఈయన కూడా నా హృదయం అంతా యెరూషలేములోనే ఉంది, అందుకనే నా మొహం అలా ఉంది అన్నప్పుడు చూడండి. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయించున్నావని అన్నాం, మనవి చేయించున్నావని నన్ను అడగగా, రాజు నీకు ఏం కావాలి అసలు అని రాజు నెహెమ్యా గారిని అడిగాడు. నీకు ఏం కావాలి నెహెమ్యా, నువ్వు ఏం అడగదలుచుకున్నావు అసలు అని అడిగినప్పుడు చూడండి, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి. చూడండి, రాజుగారు అడగగానే నాకు అది కావాలి ఇది కావాలి అనలే, ముందుగా ఏం చేయడు? ప్రార్థన చేశాడు. అద్భుతం కదా నిజంగా. ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి. ముందు దేవునికి ప్రార్థన చేసుకున్నాడు, ఎందుకంటే ఆ ప్రార్థనలో ఏముండాలి? ప్రార్థనలో విన్నపాలు ఉండాలి. చూడు, సో ప్రార్థనలో విన్నపాలు ఉండాలి. సో ఆ విన్నపాన్ని విజ్ఞాపించుకున్నాడు దేవునికి. అంటే ఈయన మాట్లాడే మాటలకి దేవుని యొక్క సహాయాన్ని అడుగుతున్నాడు ఖచ్చితంగా. ఇప్పుడు ఏం మాట్లాడతావు, ఏం తంట వస్తుందో రాజుతో, అవునా. ఇప్పుడు బాగానే అడిగాడు, ఈయన అర్థహస్త కొంచెం శాడిస్ట్ అనుకోండి, ఈయన మరి ఇంత ప్లాన్ వేసావా నువ్వు వెళ్ళిపోతాకి అని అనుకుంటాడు. సో అందుకని దేవుని చిత్తాన్ని దేవుని అడిగి అప్పుడు మాట్లాడుతుంది. ఎందుకంటే నెహెమ్యా గారి మాటకే దేవుడు తోడైండు లాగిన ప్రార్థన అందుకనే చేసుకున్నాడు నెహెమ్యా. తెలుసండి, మనం కూడా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ, ఏమైనా పని ప్రారంభించేటప్పుడు కానీ, మరి ఏమైనా పనికి వెళ్ళేటప్పుడు కానీ, ఏమైనా కార్యక్రమం మొదలుపెట్టేటప్పుడు మనం ఎందుకు ప్రార్థన చేసుకుంటాం? దానికి దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. తెలుసండి, ప్రతిదీ దేవునికి ప్రార్థన చేసే మనం మొదలు పెట్టుకుంటాం క్రైస్తవులం కాబట్టి. సో ఎందుకు? దేవుడు మనకే దాంట్లో తోడుగా ఉంటాడో, నడిపిస్తాడో, ఆయనే తోడుంటే మనకేంటి భయం? సో ఈయన నోటికి
దేవుని వాక్కు తోడైంది. నిజంగా అద్భుతం తెలుసా? ప్రార్థన చేసి ఎప్పుడైతే ప్రార్థన చేసుకుని ఆ, రాజు గారితో మాట్లాడుతాను చూడండి. నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి అప్పుడు మొదలెట్టాడు మాట్లాడుతాం రాజుతో. నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యోధా దేశము పంపుడని వేడుకొంచున్నానని నేను మనవి చేసి తిని. ఎంత ధైర్యం కావాలి! ఆ? నేను మా ఊరు వెళ్తాకే ఆ ప్రాంతాన్ని నేను మరి తిరిగి కట్టుకోవడానికే నేను ఆలోచన చేసి నేను వెళ్ళాలనుకున్నాను అన్నప్పుడు రాజుకి ఎలా ఉంటుందో తెలుసండి. అలా మామూలుగా అసలు ఎందుకంటే ప్రార్థన చేసుకున్నాడు కాబట్టి నెహెమ్యా నోటికి దేవుడు తోడున్నాడు. అట్ ది సేమ్ టైం ప్రార్థనలో ఉన్న శక్తి చూడండి. అట్ ది సేమ్ టైం రాజు హృదయాన్ని కూడా ఖచ్చితంగా మార్చగలడు. ఆయన ఏమైనా చేయగలడు నిజంగా తెలుసా. ఫరో హృదయాన్ని చూసారా కఠినపరిచాడు. హృదయాలు ఎలాగైనా తిప్పగలడు. అనుకూలంగా తిప్పగలడు, వ్యతిరేకంగా కూడా తిప్పగలడు తెలుసండి. హృదయాలు చేశాడు దేవుడు. చేయలేదా? అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేశాడు. సుసాధ్యం అనుకున్న దాన్ని దేవుడు ఇలా కూడా చేస్తాడంటే చాలా చూసాం మనం గ్రంథంలో. అన్నిట్లోనూ సునాయాసంగా విజయాలు సాధిస్తుంటే ఇజ్రాయెల్ ప్రజలు వెర్ర వీగిపోయారు, తలపోకరెక్కింది. ఇంకా మాకు తెలియలేదు అనుకున్నారు. కానీ గుర్తొచ్చినాయా? కొన్ని యుద్ధాల్లో ఓడిపోయారు. అదేంటి మేము ఏం చేసాము? మేము మా దేవుని పేరటే కదా మేము యుద్ధం ప్రారంభించిందంటే దేవునికి అయిష్టమైంది, దేవునికి ఆజ్ఞ అతిక్రమించిన కార్యక్రమం మీద చేస్తున్నాం నువ్వు, అది నీకు పరాజయం వచ్చింది అనుకున్నారు వాళ్ళు కూడా. ఇజ్రాయెల్ ప్రజలు ఫిలిష్తీయుల మీదకి వెళ్ళినప్పుడు కూడా ఒక సందర్భంలో మేము ఏమి చాలా నీట్గా ఉన్నాం, మేము అంతా చాలా క్లియర్గా ఉన్నాం, అన్నీ దేవునికి వినవించుకున్నాం, మాకు ఏమి దోషాలు గేసాలు ఏమి లేవు, మాకు ఎందుకు పరాజయం వచ్చింది అని బెంబేలెత్తిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి తెలుసా అండి. ఇక్కడ చూడండి, అర్థహస్త రాజు హృదయాన్ని కూడా చూసారా మెత్తపరిచాడు నిజంగా ఒక రకంగా చెప్పాలంటే. చూడండి రాజు రిప్లై కూడా చూడండి. ఎప్పుడైతే నేను ఆ యోధా దేశానికి నన్ను పంపమన్నప్పుడు అడిగినప్పుడు చూడండి, అందుకు రాజు ఆ రాణి తన యొద్ద కూర్చుండి ఉండగా నీ ప్రయాణం ఎన్ని దినములు పట్టును, నీవు ఎప్పుడు తిరిగి వచ్చేది అని అడిగింది. చూడండి, రాజుగారు అంటే రాణిగారు పక్కనే ఉంది, ఎందుకంటే పానదాయకుడు. రాజుగారికి రాణిగారికి అందివ్వాల్సింది గ్లాసులు ఖచ్చితంగా. వెంటనే నువ్వు వెళ్తాకే ఎంతసేపు పడుతుంది, నువ్వు తిరిగి రావటాకే ఎప్పుడు వస్తావు, నువ్వు నీ పని ఎప్పుడు ఎంతకాలం పూర్తవుతుంది అని అడిగినప్పుడు ఎంతకాలం అని నోట్ చేయబడి ఉంటుంది, కానీ ఇన్ని అని చెప్పలేదు. చూడండి, నువ్వు ఎప్పుడు తిరిగి వచ్చావు అని అడిగినప్పుడు నేను ఎంతకాలం అని చెప్పినప్పుడు, సో ఇక్కడ కాలం మెన్షన్ చేయాలి. అంటే ఒక 6 నెలలో 7 నెలలో సంవత్సరం ఏం చెప్పలే. సో నేను ఎంతకాలం, సో ఎంతకాలం పడుతుందండి అని చెప్పాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. నేను ఎంతకాలం అని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను. రాజు హృదయాన్ని ఏం చేశాడు? ఖచ్చితంగా ఎందుకంటే ప్రార్థన చేశాడు. ఒకవేళ ప్రార్థన చేయకుండా ఉంటే రాజు ఎగడపోతావు, అందరూ నిజంగా ఎడగెళ్తావు. బానిస బతుకులు మాకు గిన్నె ఎవడని తెస్తాడు, మాకు గ్లాస్ ఎవడని తెస్తాడు, మాకు సేవ ఎవడికి వెళ్తాడు అంటాడు. నిజంగా ఖచ్చితంగా అంటాడు. సో అందుకనే రాజుతో మాట్లాడే ముందు ప్రార్థన చేసుకున్నాడు, దేవునికి విన్నవించుకున్నాడు. తను ఏది మాట్లాడాలనుకున్నాడో తన హృదయంలో ఉన్నదో ముందు దేవునికి చెప్పుకున్నాడు. దేవుడు తోడే ఉన్నాడు, నడిపించాడు. నిజంగా ఈయన నెహెమ్యా గారు మాట్లాడే మాటలకి సహాయంగా ఉన్నాడు. ఆ మాటలు వినే రాజు అర్థహస్త హృదయాన్ని కూడా అనుకూలంగా మార్చగలిగాడు దేవుడు. దేవుడు చాలా గొప్ప దేవుడు అండి నిజంగా. ఎందుకంటే పారసిక రాజులు చాలా కఠినది. నేను హిస్టరీ బుక్స్లో చదివినప్పుడు పారసిక రాజులు చాలా, ఒక రకంగా చెప్పాలంటే మెంటలోళ్ళు పారసీకులు తెలుసండి చాలా. సో వాళ్ళ తీర్పులు కానీ వాళ్ళ బిహేవియర్ కానీ చరిత్ర పుస్తకాల్లో కూడా పారసిక రాజులు అసలు ఒక రకంగా చెప్పాలంటే అంత ఇదైన వాళ్ళు ఏం కాదు ఖచ్చితంగా. సో అందులోకి దేవుని అంటే ఎరగినటువంటి అన్యులు పారసీకులు తెలుసండి. కోరేష్ కూడా అన్యరాజు, కానీ దేవుడు కోరేష్ని ఎన్నుకున్నాడు విడిపించడంలో. సో అసలు వండర్ఫుల్. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో రాజు హృదయాన్ని తెరిచాడు. నిజంగా రాజు అంత కఠినంగా ఏమీ లేడు. సో అది ఖచ్చితంగా ప్రార్థన ఫలితమే. ఎందుకంటే పారసిక రాజుల దగ్గర కొలువు చేయడం ఎంత కష్టమో అక్కడి నుంచి మానేయడం కూడా అంతే కష్టం అంటండి. చరిత్రలో ఉంది. రాజుల దగ్గర పని చేయడం ఎంత కష్టమో
పని నేను చేయలేనని చెప్పడం కూడా చాలా కష్టం. నేను చేయనంటే మరణశిక్ష. తెలుసండి? ఇప్పుడు నేను గ్లాస్ అందించనండి, నాకు చాలా ఇదిగా ఉంది, నాకు కుదరట్లేదు, నేను ఈ పని చేయను అంటే మరణశిక్ష. చాలా సిల్లీగా ఉంటుంది మనకి. ఏంటి గ్లాస్ అందించినప్పుడు చంపేస్తారా అంటే అంతే. రాజులు రాచరికం. వాళ్ళ నోట్లో నుంచి వచ్చిందే వేదవాక్కు. అంతే. ఆయన తీసుకెళ్ళి అలా చెరసాలలో ఏంటంటే ఏయాల్సిందే. ఆ! అప్పటికప్పుడు అమలైపోయి. రాజు దగ్గర అందులో పారసిక రాజుల దగ్గర పనిచేయడం చాలా కష్టం. అట్ ది సేమ్ టైమ్ నేను మానేస్తాను ఆ పని అని చెప్పడం కూడా చాలా నేరం. రాజు మాటని మీరినట్టే, అతిక్రమించినట్లే. రాజు ఉగ్రత ఖచ్చితంగా గురవుతాము. సో, ఇక్కడ అర్థహస్త రాజు అలా ఏం చేయలేదండి. ఏ? చూడండి, పంపడానికి చిత్తం గలవాడాయను. ఇదియుగాక చూడండి, పంపడమే గొప్పరా బాబు అనుకుంటే చూడండి, కొన్ని ముందు పెడతాడు నెహెమ్యా గారు. చూడండి అవి ఏంటో. ఆ? ఇదియుగాక రాజుతో నేనెట్లాంటిని, రాజునకు అనుకూలమైతే రాజునకు అనుకూలమైతే యోధా దేశమును నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది అవతల ఉన్న అధికారులకు తాకీదులను. సో చూడండి, నన్ను చేర్చడానికి నా ప్రయాణంలో సహాయంగా ఉంటాకి, నది దాటించడానికి నాకు సహాయకులుగా ఎవరన్నా పెట్టండి అని కొంచెం తాకీదంటే సిఫార్సు ఉత్తరం, రికమెండేషన్ లెటర్ అంటారు కదా. రికమెండేషన్ లెటర్ మన వాడుక భాషలో చెప్పాలంటే ఏమన్నా మనం అప్లై చేసుకునేటప్పుడు ఏమన్నా రికమెండేషన్ చేయించుకుంటే సులువుగా వస్తాయి. సో నాకు కొంచెం సహాయకులుగా అంటే రాజు సిఫార్సు చేస్తే ఖచ్చితంగా ఇంకా ఆ తాకీదు చూసి ఆ, పాటించాల్సింది ఎవరైనా సరే. రాజు ఆజ్ఞ ఎవరో మీరండి. ఆ? నది అవతల ఉన్న అధికారులకు తాకీదులను, పట్టణ ప్రాకారముకు మందిరముతో సంబంధించిన కోట కొమ్మములకు నేను ప్రవేశింపబో ఇంటికిని దూలములు పురాణులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆశాపునకు ఒక తాకీదును ఇయ్యుడని అడిగి తిని. అసలు వెళ్ళటమే గొప్ప రావు అంటే ప్రయాణానికి నాకు కొంచెం సహకరించడానికి తాకీదులు, అలాగే నా పితరుల పట్టణాన్ని బాగు చేసేవాడికి ప్రాణులు, ఆ? ఆ, నాకు సామాగ్రి కావాలి. సో ఇప్పించడానికి ఆ ఆసాపు వారికి అంటే ఆ దూలాలు బ్రాన్లు ఇవ్వడానికి అడవులను కాయు ఆసాపును ఒక తాకీదు ఇయ్యడని అడిగి తిని. ఎంత తెలివి కావాలండి నిజంగా. వెళ్ళడమే గొప్ప రావు అంటే నువ్వు బాగు చేయించుకుంటాకి అంటే ఒక రకంగా చెప్పాలంటే సహాయం అడుగుతున్నాడు. అంతేనా? నా ఊరిని బాగు చేసుకుంటాకి సహాయం రాజు హెల్ప్ అడుగుతున్నాడు. అసలు రాజు ఏమనలే, అసలు నేను పంపడమే చాలా గొప్ప. అసలు ఇన్ని అడుగుతున్నావా, మా రాజ్యంలోంచి ఇన్ని అడుగుతున్నావు నువ్వు నీ ఊరిని బాగు చేసుకుంటాకే, వెళ్తే ఇల్లు లేకపోతే మాని అంటాడు. అవునా? మనం అలాగే అనుకుంటాం, ఎక్స్పెక్ట్ చేస్తాం ఖచ్చితంగా. ఈ ఈ ఈ రిప్లై ఎక్స్పెక్ట్ చేస్తాం మనమైతే, మనం ఇప్పుడున్న టైంలో అయితే. కానీ రాజు అలాగే చూడండి, అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణా హస్తం కలది. రాజు నా మనవి ఆలకించెను. ఇదంతా నాలో ఏం లేదు, నన్ను నడిపిస్తున్న నాకు కృప చూపించిన దేవుని ఘనత గొప్పది. ఎందుకంటే నేను ఆదిలోనే దేవునికి ప్రార్థన చేసి రాజుతో మాట్లాడాను. నాకు దేవుడు తోడే ఉన్నాడు, ఖచ్చితంగా గ్రహించుకున్నాడు. ఇక్కడ నెహెమ్యా నా మనవి ఆలకించను. తరువాత నేను నది అవతలను అధికారులకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులను అప్పగించి తిని, రాజు నాతో కూడా సేనాధిపతులను గుర్రపు రౌతులను పంపించాను. ఎంత అద్భుతం అండి నిజంగా. ఆ? చాలా అద్భుతం అసలు. రాజు ఈయన చెప్పినట్టుగానే తాకీదులు ఇచ్చి గుర్రపు రౌతులను సేనాధిపతుల్ని ఇచ్చి పంపించాను. చూడండి చూడండి, ఇక్కడ దేవుడు గొప్పవాడు, నెహెమ్యా కాదు. అవునా? దేవుడు గొప్పవాడు. అట్ ద సేమ్ టైం ప్రార్థన ఏం కలిగించింది? మార్పుని కలిగించింది. చూసారా? మార్పుని కలిగించింది. అసలు రాజు అడగడం ఏంటి? ముఖం చూసి రాజు అసలు ఎలా ఉన్నావేంటి అని 4 చీవట్లు ఎడతాడు కావాలితే. రాజు చూడండి నెహెమ్యా గారితో సంభాషించడం, నెహెమ్యా చూడండి రాజుతో మాట్లాడడం, దేవునికి ప్రార్థన చేసి నీ సమస్య ఏంటి, నీ హృదయంలో ఏంటి చెప్పన్నప్పుడు దేవునికి ప్రార్థన చేసి దేవునితో మాట్లాడడం, రాజుగారితో మాట్లాడడం, రాజుగారు వెళ్ళమంటం ఏంటి, ఈయన తాకీదులు అడిగితే దానికి అన్నింటిగా అనుమతులు ఇవ్వడం ఏంటి. చూడండి, ప్రార్థన, ఒక్క ప్రార్థన ఎంత మార్పు తీసుకొచ్చింది నిజంగా. వెళ్ళటానికి అనుమతి వచ్చింది, అక్కడ ప్రాకారాలు కట్టుకోవడానికి సామాగ్రి, రౌతులు, సేనాధిపతులు తోడుగా నుంచి పంపడం అంటే ఎంత గొప్ప విశేషం అండి నిజంగా. నువ్వు వెళ్తే వెళ్ళు, మాకేంటి ఇవన్నీ,
మాకు కుదరదు ఇది, నువ్వు వెళ్తే వెళ్ళు, బాగు చేయించుకుంటే బాగు చేయించుకో, ఇవేం కుదరదు అనొచ్చు కదా. అవునా? అనొచ్చు. నువ్వు వెళ్ళటమే అది చాలా గొప్ప, ఇవన్నీ అంటే అబ్బాయి మా వాళ్ళు అవుదా అనొచ్చు రాజుగారు. లేకపోతే మాట్లాడకుండా గ్లాస్ ఇచ్చాను. కానీ అది ఏమి జరగదు. కానీ ఒక్క ప్రార్థన మార్పు కలిగిస్తుంది. ఆ? సో చూడండి, మరియు రాజు కావలసిన తాకిదులు ఇచ్చాడు. అద్భుతం నిజంగా. ఆ? సో చూడండి, నెహెమ్యా యెరూషలేముకి యెరూషలేముకి పంపడం జరుగుతుంది. 1 నుంచి 9వ వచనం వరకు నెహెమ్యా యెరూషలేముకి పంపించడం. సో చూడండి, 10 నుంచి 15వ వచనంలో మనకి కనపడేది ఏంటంటే నెహెమ్యా ప్రయాణము, పట్టణాన్ని రహస్యంగా పరిశీలిస్తాడు నెహెమ్యా. సో చూడండి, ప్రయాణం వెళ్తాడు. సో చూడండి, హోరోనీయుడైన సబ్బల్లటును, అమ్మోనీయుడైన టోబియా అను దాసుడును ఇజ్రాయేలుకు క్షేమం కలగజేయు ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడిరి. చూడండి, ఈ ఇద్దరు పర్సన్లో చాలా ఇబ్బంది పడతారండి. ఎవరు? సబ్బల్లటును, అమ్మోనీయుడైన టోబియా అని వాళ్ళు. సో చూడండి, ఒకడు వచ్చాడు ఇజ్రాయేలు ప్రజలని క్షేమం చేయడానికి, అంటే వాళ్ళని సంరక్షించడానికి ఒకడు బయలుదేరాడు. చూడండి, వీళ్ళని నిర్మించడానికి, వీళ్ళని బాగు చేయడానికి, వీళ్ళని సంరక్షించకుండా ఒకటి బయలుదేరాడు చూడండి అని చాలా దుఃఖపడిపోయారండి. మరి ఎందుకంటే బానిస పనులు చేయించుకున్నారు. మరి వీళ్ళు వెళ్ళిపోతే మరి వీళ్ళకి ఎలాగా పనులు ఉండరు మరి. అవునా? చాలా దుఃఖపడిపోతున్నారంట. ఇద్దరు పర్సన్, సబ్బల్లటును టోబియా అని వారు బహుగా దుఃఖపడి, అంతటా నేను యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడనే ఉండి రాత్రి యందు నేనును నాతో కూడా ఉన్న కొందరు లేచితిమి. యెరూషలేమును గురించి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేను ఎవరితో నేను చెప్పలేదు. మరియు నేను ఎక్కి ఉన్న పశువు తప్ప మరి ఏ పశువును నా యొద్ద ఉండలేదు. నేను రాత్రి కాలమందు లోయ ద్వారము గుండా భుజంగపు బావి ఎదుటికి పెంట ద్వారము దగ్గరకు పోయి పడద్రోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారము చూడగా దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉన్నను. సో ఏదో చూశాడు ఆయన, ఎవరికి చెప్పలేదంట ఇలా జరిగినట్టు. సో ఆయన ఎక్కిన పశువు తప్ప ఇంకేమి, అంటే రహస్యంగా చూసాడు అది ఏం జరిగింది ఏంటి. విన్నది నిజమేనా అంటే మరి ముందుగా వార్త విన్నాడు కదా, యెరూషలేము గురించి వార్త. మొదటి అధ్యాయంలో 1 నుంచి 3వ వచనం వరకు విన్నాడు. సో ఈయన చూశాడు. చూడగానే ఈయనకి ఏం కనపడింది? దాని గుమ్మములగ్ని చేత కాల్చివేయబడటం చూశాడు. తర్వాత నేను బొగ్గ గుమ్మమునకు వచ్చి రాజు కోనేటికి వెళ్ళితిని గాని నేను ఎక్కి ఉన్న పశువు పోవుటకు ఎడమ లేకపోయాను. వెళ్ళటట్లేదంట. నేను రాత్రి యందు మడుగు దగ్గర నుండి పోయి ప్రాకారము చూసిన మీదట వెనుకకు మరలా లోయ గుమ్మంలో బడి తిరిగి వచ్చింది. అయితే నేను ఎచ్చటికి వెళ్ళినది, ఏమి చేసినది అధికారులకు తెలియలేదు. కూడా చూసారా, కూడా పంపించాడు కదా మరి అధికారులని, రోతుల్ని, గుర్రాలను పంపించాడు కదా. సో ఎవరికి తెలియదు అంటే ఏం చూసి వచ్చినట్టు. అయితే నేను ఎచ్చటికి వెళ్ళినది, ఏం చేసినది అధికారులకు తెలియలేదు. యూదులకే గాని యాజకులకే గాని అధికారులకే గాని పనిచేయ ఇతరులైన వారికే గాని నేను ఆ సంగతి చెప్పి ఉండలేదు. అయితే వారితో నేను ఇట్లాంటిని మనకు కలిగిన శ్రమ మీకు తెలిసినది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చిబడనో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారములు మరలా కట్టుదము రండి. ఎవరితో చెప్తున్నాడు? అక్కడ ఉన్న వాళ్ళని ఏం చేస్తున్నాడు? మోటివేట్ చేస్తున్నాడు. మన దేవుని మందిరం మనం బాగు చేసుకుందాం, ప్రాకారాలు మనం తిరిగి కట్టుకుందాం అంటే ఈ కామన్ మ్యాన్ మిగతా వాళ్ళని ఏం చేస్తున్నాడు? ఇన్స్పైర్ చేస్తున్నాడు నడిపించడానికి. అంటే ఒక లీడర్ లాగా భుజాన్ని వేసుకున్నాడు ఆ బాధ్యతని. ఒక కామన్ మ్యాన్ ఈ రోజుల్లో ఏంటంటే ఒక నాయకుడు ఉండవలసిన లక్షణాలు నెహెమ్యాలో ఉన్నాయి. అందుకనే నెహెమ్యాని బలపరిచాడు దేవుడు. నాకు తెలిసి 3వ గుంపులో ఈయన తీసుకురావడానికి బలపరిచాడు. అంటే నెహెమ్యా గారే ఆ పట్టణ ప్రాకారాలను కట్టాలని దేవుడు నిశ్చయించుకున్నాడు. ఖచ్చితంగా దేవుని చిత్తంలో ఉంది కనుకనే నెహెమ్యాని ఒక కామన్ మ్యాన్ ఎన్నుకున్నాడు. తెలుసా? ఇంకా చాలా మంది ఉన్నారు కామన్ మ్యాన్తో, సాధారణ వ్యక్తులతో, సాధారణ మనుషులతో దేవుడు అద్భుతాలు చేయించాడు. ఈయన కూడా అందరిలాంటి మనుషుడే. ఎవరైనా
3 రోజులు చూడండి. ఒక నరుడు కామన్ మ్యాన్, ఒక నరుని మాట విని సూర్యచంద్రుల్ని ఏం చేశాడు? సూర్యచంద్రుల్ని ఆపాడు. ఒక నరుని మాట విని చూడండి, దేవునికి అసాధ్యమైంది ఏం లేదు నిజంగా. సో నెహెమ్యా గారు చూడండి ఏం చేస్తాడో, మోటివేట్ చేస్తున్నాడో, ఒక లీడర్లా ఉండి మొత్తం అందరినీ కడతాం, మనమే మన దేవుని మందిరాన్ని కట్టుకుందాం, బలపరుస్తున్నాడు. అంటే ఒక నాయకుడు ఉండవలసిన, అంటే ఒక నాయకుడి కింద అందరినీ నడిపించడానికి ప్రేరేపిస్తున్నాడు. ఖచ్చితంగా దేవుని వైపు తిప్పుతున్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వాడిని ఏంటంటే ఉత్తేజపరుస్తున్నాడు, ఖచ్చితంగా బలపరుస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే తన తోటి వారందరితోనూ బలపరిచి ఖచ్చితంగా మనం చేద్దాం ఇలాగా. యెరూషలేము యొక్క ప్రాకారం మళ్ళా కట్టుదాము, రండి రండి అందరినీ, ఒక రకంగా ఒక టీం లీడర్ లాగా అందరు రండి మనం కట్టుదాం, ఖచ్చితంగా ఖచ్చితంగా మన వల్ల అవుద్ది, మన వల్ల ఖచ్చితంగా అవుతుంది, రండి మనం అందరం మరి కడదాం, ప్రాకారాలు కడదాం రండి అని అన్నప్పుడు చూడండి, ఇదిగాక నాకు సహాయం చేయు దేవుని కరుణాహస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలని నేను వారితో చెప్పి తిని. అందరికీ చెప్పాడు దేవుడు నాకు ఎలా తోడున్నాడో. ఖచ్చితంగా నేను దేవుని మాటతో నేను రాజుతో ఏం మాట్లాడాను, రాజు నాకు ఇచ్చినటువంటి తాకీదులు, నాకు ఇచ్చినటువంటి పర్మిషన్ గురించి నేను అందరితోనూ మాట్లాడాను, వివరించి చెప్పాను అని నెహెమ్యా చెప్తున్నాడు. ఇక్కడ మాటలన్నీ నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందుము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయటకే బలము తెచ్చుకునేది. చూడండి, ఇది మంచి పని, దేవుని పని, మనం ఖచ్చితంగా ముందుకు సాగిపోదాం, ఖచ్చితంగా అందరూ సమ్మతించారు. చూడండి, ముందు ప్రేరేపించిన ఎవరు? దేవుడు ఎన్నుకున్నాడు నెహెమ్యాని. ఖచ్చితంగా కామన్ మ్యాన్ ఎన్నుకున్నాడు, అందరినీ నడిపించడానికి ఒక నాయుడిగా మరులుస్తున్నాడు, అందరినీ మోటివేట్ చేశాడు, అందరినీ సమకూర్చుకున్నాడు, అందరిని బలపరిచాడు, అందరిని ఉత్తేజపరిచాడు. కడదాం మనం ఖచ్చితంగా, ఈ మంచి పని మనం ఖచ్చితంగా చేద్దాము, కట్టుటకు పూనుకొందాము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయటికై బలము తెచ్చుకున్నది. అయితే చూడండి, ఎప్పుడైతే దేవుని పని ప్రారంభించడం పూనుకున్నారో వెంటనే ఎవరు వస్తాడో? సాతానుడు వస్తాడు. ఇద్దరు ముందే చెప్పుకున్నాం, ఇద్దరు ఎవరో చూడండి, హోరోనీయుడైనా అయితే హోరోనీయుడైన సబ్బల్లటును అమ్మోనీయుడైన దాసుకు టోబియా అనువాడును అరబీయుడైన గెషెమును ఆ మాట విన్నప్పుడు మమ్మును హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయి పని ఏమిటి? సో చూడండి, హేళన చేస్తున్నారు. వీళ్ళు ప్రాకారాలు కడతారా, వీళ్ళు గుమ్మాలు నిలబెడతారా, వీళ్ళు మందిరం బాగు చేస్తారా అని హేళన చేశారంట. ఎగిలిగా హేళన చేశారంట. 3 వ్యక్తుల్ని అక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే సాతాను చూసారా, 3 రూపంలో వచ్చి హేళన చేస్తాడు. అంటే డిసప్పాయింట్మెంట్, వెనకలాగుతున్నాడు. మీరు చేస్తారా హేళన? మీ వల్ల అవుద్దా? కొన్నిసార్లు కూడా మన సంఘాన్ని చూసి హేళన చేసేవారు ఉంటారు. అవునా? మీ సంఘమా? అలాంటి సంఘమా? ఎలాంటి సంఘమా? మన ఏదో జరిగింది వినపడ్డాయి నాకు చెవుల్లో. మన ఏదో చిన్న గొడవ చేస్తే వెళ్ళి అలాంటిదా ఎలాంటిదంట, ఈ సంఘం ఇంతే. ఇది ఏం చూసారండి సంఘం గురించి? సంఘం అంటే ఏమనుకుంటున్నారు? ఆయన శరీరం, క్రీస్తు శరీరం, అంతే కదా. ఒక ఆయన అంటాడు, దేశం అంటే మట్టి కాదు మనుషులు. అవునా? కవి గారు చెప్పారు, గురజాల అప్పారావు గారు, చిన్నప్పుడు చదువుకున్నాను. దేశం అంటే మట్టి కాదు మనుషులయ్యా, సంఘం అంటే నువ్వు మనుషులు అనుకుంటున్నావా, అది క్రీస్తు శరీరం అని మా బైబిల్ చెప్తుంది. సంఘంలో ఉన్నటువంటి ఆ సభ్యులే ఆయన శరీరము, ఆ సభ్యులందరూ ఆ శరీరంలో అవయవాలు. మన పాఠం అదే కదా. సో అద్భుతం కదా, అద్భుతం కదా. వచ్చేసాడు సైతాను, సాధకుడు. ఎప్పుడైతే వీళ్ళు పని పూనుకుని కదంటే పదండి ముందుకు వెళ్దాం, కడదాం అని అనుకున్నప్పుడు వెంటనే వచ్చేసాడు సాతాను గడు 3 రూపంలో వచ్చేసి. మీరా కడతారా, ప్రాకారం కడతారా, గుమ్మాలు కడతారా, మందిరం నిలబెడతారా, ప్రాకారాలు కడతారా అని హేళన చేశారంట. చూడండి, వారు ఏం చేశారట? హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయి పని ఏమిటి, రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి. అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా ప్రయత్నము సఫలము చేయను గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొని ఉన్నాము. దేవుడే ఈ పని, మేము కాదు, మేము నరమాత్రులను. మా వెనకున్నదే మహా దేవుడు, ఆయనే కట్టుటకు పూనుకొని ఉన్నాము. యెరూషలేమందు మీకు భాగమైన స్వతంత్రమైనను
భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచికైనను లేదని ప్రత్యుత్తరమిచ్చితిని. సమాధానం చెప్పాడు సార్ ధీటుగా నెహెమ్యా. అది ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణం. ఆ, అది. సో తిరిగి సమాధానం చెప్తాడు సరే, దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. మేము కాదు, మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, మా దేవుడే మమ్మల్ని నడిపిస్తున్నాడు, మా దేవుని ప్రకారమే, మా దేవుని చిత్త ప్రకారమే మేము దీన్ని కడతాము. మమ్మల్ని చూసి హేళన చేస్తారు. మేము కొద్దిమంది ఉండొచ్చు, మరి కొద్దిమందే కానీ అద్భుతమైన విజయాలు సాధించారు దేవుని ప్రజలు, ఇజ్రాయేలీలు. అవునా? కొద్దిమందే కానీ శత్రులు విస్తారంగా ఉన్నారు. వీళ్ళు ఉన్నదో పట్టమని 300 మంది వెళ్ళారు యుద్ధం బయలుదేరి. కానీ విజయం వాళ్ళ వాకటిని ముందు నిలిచింది. నిజంగా విజయం యుద్ధము యెహోవాదే. అందుకని సో చూడండి ఎంత చక్కటి రిప్లై ఇచ్చాడు. ఆ? ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా ప్రయత్నము సఫలము చేయను. ఆయనే, మేం కాదు. మా ప్రయత్నాన్ని ఆకాశమందున్నటువంటి దేవాతి దేవుడు అంటే యెహోవాయే ఈ ప్రయత్నాన్ని సఫలం చేయను కనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొని ఉన్నాము. మేము ఆయన పని జరిగించడానికి మేము పూనుకున్నాం. మాదేముంది? మా దేవుడే మమ్మల్ని నడిపిస్తున్నాడు, దేవుడే మమ్మల్ని నడిపించేవాడు. దానికి మీకేంటి? దానికి మీకేంటి నొప్పి అన్నట్టుగా అన్నాడు. అవునా? మీకేంటి? ఆయన నడిపిస్తున్నాడు, ఆయనే ఆయన కార్యం మేము సఫలం చేయడానికి మేము పూనుకున్నాము. మీకు చూడండి, యెరూషలేమందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచికైన లేదని మీకు అసలు సంబంధమే లేదు. ఇది మాది యెరూషలేము, మా దేవుడు మాకు అనుగ్రహించాడు. మీకు అసలు స్వాతంత్రం కానీ మీకు ఇందులో అసలు మీకు కనీసం జ్ఞాపక సూచకమైనది ఏది కూడా మీకు లేదని ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఘాటుగా ఇచ్చాడు రిప్లై నెహెమ్యా. సో చాలా బలమైన నాయకుడి లక్షణాలు నెహెమ్యాలో మనకి ఈ అధ్యాయం ద్వారా మనకు కనపడుతుంది. చూడండి నెహెమ్యా. సో చూడండి అందరిని సమకూర్చుకుని, అంటే ఒక టీం లీడర్ లాగా అందరిని సమకూర్చుకుని మందిరం కడదాం, ప్రాకారాలు కడదాం అని ఎప్పుడైతే నిశ్చయించుకున్నాడో, సో మనకి 10 నుంచి 15 వచనం వరకు కనపడుతుంది. అలాగే 16 నుంచి 20 వచనం వరకు కూడా వచ్చినటువంటి హేళనలో, అంటే విమర్శలో ఆ హేళనని తట్టుకుని వారు మందిర ప్రాకారాలు కట్టడానికి నిశ్చయించుకున్నారు. ఇది 2వ అధ్యాయము. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మరి 3వ అధ్యాయము వచ్చే బైబిల్ తత్వం మనం ధ్యానించుకుందాం. మరి శ్రద్ధేవుని అందరూ కూడా వందాలండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఎంత పరిశుద్ధమైన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం మా ప్రభువా. మరి ఎంతవరకు మరి శ్రేష్టమైన సంగతి తండ్రి, మరి గ్రంథం నుంచి 3వ అధ్యాయం 2వ అధ్యాయం ద్వారా మేము ధ్యానించుకుని చక్కటి శ్రేష్టమైన సంగతి తండ్రి మా హృదయంలో భద్రపరుచుకుని నెహెమ్యా ద్వారా తండ్రి మరి చక్కటి ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని మేము హృదయంలో భద్రపరుచుకుని ఆత్మీయంగా బలపడడానికి కృప చూపించడానికి మరొకసారి ఏవేళ స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ చేరు వచ్చిన కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి మా ప్రభు. రాత్రిగా సమయంలో సంఘం జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఎవరైతే ప్రార్థన అవసరన్నారో, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని ముట్టి స్వస్థపరిచి కృప చూపించండి, సహాయం అందించండి. ఎవరైతే ప్రార్థన అవసరం ఉన్నారో వారి అవసరాలు తీర్చుకొని వచ్చినాం మా ప్రభు. అలాగే మా ప్రభు మీరు విదేశాల్లో ప్రతి ఒక్క సహోదరిని కూడా మరి పేరు మరి జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశ్రయించి మా ప్రభు. సాధుబాబుని జ్ఞాపకం చేసుకుంటండి. అలాగే లక్ష్మణ్ కూడా జ్ఞాపకం చేసుకోండి మా ప్రభు. నీకు ఎవరైతే అనారోగ్యం సంస్థతో బాధపడుతుందో వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి మా ప్రభు. అలాగే మా తండ్రి రాజకీయ సమయంలో మమ్మల్ని ఏం చేయాలి జ్ఞాపకం చేసుకోండి మా ప్రభు. తండ్రి మరి ప్రయాణం ఏంటంటే మరి గుంటూరు వేయించడంలో ప్రభుత్వం చూపించండి. రేపటి నా జరగబడి కౌన్సిలింగ్ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం మా ప్రభు. ఎటువంటి ఆటంకాలు అవంతరాలు శోధన కలగకుండా తండ్రి మరి ఎటువంటి ఆందోళన గురి కాకుండా తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం తండ్రి మరి చక్కటి సీట్లు సంపాదించుకోవడానికి తండ్రి మీరే ముందు నడిపించుకుని నడుచున్నాం మా ప్రభా. మరి రాకపోకలేదు కూడా మరి మీరు తోడై ఉండి క్షేమంగా గృహం చేయాల్సి నడుచున్నాం మా ప్రభావ. మంచి వార్త వినడానికి కృప చూపించండి. మీరే ముందు నడిపించుకుని నడుచున్నాం మా ప్రభావ. అలాగే మరి ఇంకొక మీ చిత్తమైన మరొక బైబిల్ తత్వమైన కలుసుకుని చక్కటి అధ్యాయం వివరించుకోవడం మాకు మరొక తరగతి మాకు అనుగ్రహించి నడిపించమని తను మరి ముగించవలసిగా మాకు మనతో తోడేయండి. క్షేమంగాను సురక్షితంగాను వారి గృహాలు చేర్చమని ఈ ప్రార్థన చేసుకోమని యేసుక్రీస్తు ప్రభువుని ప్రార్థించి వేడుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.